నజరేత్ అనేటువంటి ఊరిలో ఒక స్త్రీ నివసిస్తూ ఉంది. నివసిస్తూ ఉన్నటువంటి స్త్రీ పేరు మరియా. ఎవరట? నజరేత్ అనేటువంటి ఊరిలో భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ పేరు ఏంటి అంటే మరియా. సాధారణంగా మరియా అని మనం సంబోధిస్తూ ఉన్నాము, కానీ యేసుక్రీస్తు ప్రభులవారు లేకపోతే దేవుడు తానే స్వయంగా చెప్తూ ఉన్నాడు, కన్య అయిన మరియా అని. చూడండి, ఆమె దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవదూత ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నది. దేవుడు మరియ చేసినటువంటి భక్తిని చూసి దేవుడే స్వయంగా దేవదూతను ఎక్కడికి పంపించాడట? మరియ దగ్గరికి పంపించాడు. మరియ దేవుని చేత దర్శనాన్ని పొందుకునేటువంటి స్త్రీగా మార్చబడింది. ఆమె జీవితము అంతయు కూడా ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి భక్తి చేసి దేవుడే స్వయంగా దర్శనమిచ్చేటువంటి స్థాయికి ఆమె ఎదిగింది. భక్తిలో అంతగా ఆమె ఎదిగింది. దేవుని యొక్క దర్శనమును ఒక స్త్రీ పొందుకోవటం అంటే సాధారణమైనటువంటి విషయము కాదు. చాలామంది ఈ యొక్క మాటను చాలామంది చులకనగా భావిస్తూ ఉంటారు. ఒక సాధారణమైనటువంటి కన్యక మరి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలి అంటే సాధారణమైనటువంటి విషయం కాదండి. మరి చిన్న వయసు అంటే ఎంత వయసు ఉంటుంది? ఒక 20 సంవత్సరాలు ఉంటాయేమో బహుశా. మరియకు దేవుని యొక్క దర్శనము కలిగినప్పుడు బహుశా ఒక 20 సంవత్సరాలు ఉండి ఉంటాయేమో. 20 సంవత్సరాలకి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. దేవుని యొక్క దర్శనము ఆమెకు కలిగింది. దేవదూత మరి స్వయంగా మరియతో మాట్లాడుతూ ఉన్నది, అమ్మా, నువ్వు చేసినటువంటి భక్తిని దేవుడు చూశాడు కనుక నీ గర్భాన దేవుడు ఉదయించబోతూ ఉన్నాడని దేవదూత మరియతో చెప్పింది. హల్లెలూయా. చెప్పిన తర్వాత అదంతా జరిగిన తర్వాత ఏమైందంటే ఈ మాట, ఏ మాట? మరియా గర్భము దాల్చిందట అనేటువంటి మాట ఆ నోట ఈ నోట తెలిసిపోయి ఊరు మొత్తం కూడా తెలిసిపోయింది. చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించాలి. ఫలానా స్త్రీ, ఫలానా వాళ్ళ అమ్మాయి, పెళ్ళి కాలేదే అమ్మాయికి, ఎలా గర్భము దాల్చింది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆమె గురించి. ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నాడు, ఆమెను చూస్తే అలాగూ చేయటానికి ఆస్కారం లేదు కదా, ఆమె ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటూ ఉన్నది, మరి తల మీద ఎప్పుడు కూడా కొంగును కప్పుకొని ఎప్పుడు కూడా కప్పుకొని అందరితో మంచిగా మర్యాదగా మాట్లాడుతూ ఉన్నది. ఆమెను చూస్తే అలాగ అనిపించదే, అరే ఎట్లా చేసింది ఈ పని ఆమె అని మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది అంటూ ఉన్నారు, నాకు తెలుసు, మాకు తెలుసు, ఇదిగో అట్లా ఉన్నటువంటి వాళ్ళే అలాగూ చేస్తారని మరికొంతమంది మరియను అవమానిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి మరియా గర్భము దాల్చింది ఎవరి ద్వారాగా అంటే దేవుడి ద్వారాగా ఆమె గర్భము దాల్చింది. అర్థమవుతుందా మీకు? దేవుని ద్వారాగా గర్భము దాల్చినటువంటి ఒక స్త్రీని ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానపరుస్తూ ఉన్నారు. రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు మరియను అవమానిస్తూ ఉన్నారు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మరి నిందిస్తూ ఉన్నారు. కానీ ఆమెలో ఉన్నటువంటి ఓర్పు నిజంగా మనము అభినందించాలి. ఆమెలో ఉన్నటువంటి సహనం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం. చాలామందికి అంత చిన్న వయసులో అంత ఓర్పు కలిగి ఉండటం అనేటువంటిది నిజంగా ఉండలేరు చాలామంది. మనము
అనేకమైనటువంటి రకాలుగా ఒకళ్ళు ఒక మాట అన్నప్పుడు మనం తొందరపడి మాట్లాడతాం, ఊకునే తొందరపడతాం. తొందరపడి అవును నన్ను అలాగన్నది, నేను చేయనటువంటి తప్పుకి నన్ను అలాగంటవేంటి ఆమె అని మనం తొందరపడి మాట్లాడతాం కొన్ని సందర్భాల్లో. కానీ ఇక్కడ మరియను చూస్తే ఊరు మొత్తం ఒకే పేరుతో మొత్తం దద్దరిల్లిపోతుంది. మరియా గర్భం దాల్చిందంట, మరి ఫలానా వాళ్ళమ్మాయి ఊరు మొత్తం కూడా తెలిసిపోయి అనేక రకాలుగా ఆమెని అవమానిస్తూ ఉన్నా కూడా ఎవరిని కూడా ఆమె ఏమి అనకుండా ఓర్పు కలిగి సహనము కలిగి నివసిస్తూ ఉన్నది. హల్లెలూయా. అంత ఓర్పు మనకు రావాలి, అంత సహనం అనేటువంటిది మనకు రావాలి. భక్తి చేస్తున్నామంటే మనం భక్తి చేయటం కాదు, సహనము కలిగి మనం నడుచుకుంటేనే, ఓర్పు కలిగి మనం నడుచుకుంటేనే అనేకమైనటువంటి పనులు జరుగుతాయి. ఓర్పు కలిగి మనం నడుచుకుంటేనే జీవితంలో అనేకమైనటువంటివి మనం సాధించగలుగుతాం. ఓర్పు లేకుండా తొందరపడి మాట్లాడటం వల్ల మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది మనం. అందుకనే మనం తొందరపడి మాట్లాడదు, ఓర్పు కలిగి ఉండాలి. ఎవరో ఎన్నో నిందలు వేస్తారు, ఎవరో ఎన్నో అవమానాలు చేస్తారు, మనకు అవసరం లేదు అవన్నీ మనకు అవసరం లేదు. దేవుడే మన నీతిని చూస్తూ ఉన్నాడు, దేవుడే మన భక్తిని చూస్తూ ఉన్నాడు. ఇంక ఎవరో అన్నటువంటి మాటలను మనం పట్టించుకోకూడదు. అవన్నీ కూడా మరి అలాగనే చేసింది, దేవుని వైపు చూసింది. ఈ మనుషులు మాట్లాడుకుంటున్నారు, నాకెందుకులే, వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటారు, మంచిగా ఉన్నా మాట్లాడుకుంటారు, మంచిగా లేకపోయినా మాట్లాడుకుంటారు, ఏదైనా జరిగినా మాట్లాడుకుంటారు, ఏదైనా జరగకపోయినా మాట్లాడుకుంటారు. మనుషులు ఎప్పుడు మాట్లాడుకుంటే ఉంటారని ఆమె అనుకుని ముందుకు నడుస్తూ ఉన్నది తన జీవితంలో. ఆమె ఆ విధంగా అనుకొని ముందుకు నడుస్తూ ఉన్నది జీవితంలో. అంత చిన్న వయసులో అంత పెద్దగా ఆలోచించడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అది కొంతమంది అలాగున చేయగలుగుతారా? అంత ఓర్పు కలిగి ఉండి అంతగా ఆలోచించడం అనేటువంటిది కొంతమందికి రాదు. కానీ మరియా మనం కనుక చూస్తే ఎంతో ఓర్పును కలిగి ఆమె నివసిస్తూ ఉన్నది. దేవుని యొక్క దర్శనము ఆమె పొందుకున్న తర్వాత ఆమె జీవితము వెలుగుతో నింపబడింది. ఆ వెలుగుతో నింపబడటానికంటే ముందు ఆమె ఏమో చూసిందట, అవమానాలు, నిందలు అనేకమైనటువంటివి ఆమె చూసింది. ఈ మాట ఆ మాట ఈ మొత్తం కూడా ఊరు మొత్తం కూడా తెలిసిపోయేసరికి ఈ మాట యోసేపుకి తెలిసింది. యోసేపు ఎవరు అంటే ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఆయన యోసేపు. మరియకు ప్రదానం చేశారు. ఎవరికిచ్చి ప్రదానం చేశారంటే యోసేపుకి ఇచ్చి ప్రదానం చేశారు. ఆయన అనుకుంటూ ఉన్నాడు, ఇక ఆమెను మనం అవమానపరచవద్దు, ఆమెను ఏమి కూడా మనం అనవద్దు, ఆమెను పిలిచి రహస్యంగా అమ్మా నేను పెళ్లి చేసుకోవటం కుదరదు అని చెప్పుదామని అనుకున్నాడు. కానీ చెప్పలేదు. అలా చెప్పుదామని అనుకొని ఆ రాత్రి నిద్రపోయాడు ఆయన. ఎవరు? యోసేపు. నిద్రపోతే ఆ నిద్రపోయినటువంటి యోసేపుకి దేవుడు కలలో చెప్తూ ఉన్నాడు, నీవు ఆమెను విడిచిపెట్టడానికి వీల్లేదు. నువ్వు విడిచిపెట్టాలని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు, కానీ నీవు ఆమెను విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆమె గర్భము దాల్చింది, పరిశుద్ధాత్మ ద్వారాగా ఆమె గర్భం దాల్చింది. నీవు ఆమెను విడిచిపెట్టడం ఏంటి? ఆమెకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఆమె జీవితంలో ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నది. ఆమె జీవితంలో ఎంతో పరిశుద్ధతను కలిగి ఉన్నది. అటువంటి గొప్ప స్త్రీని నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదని దేవదూత కలలో చెప్తూ ఉంది. ఎవరికి? యోసేపు చెప్తూ ఉంది. వెంటనే యోసేపు ఏం చేశాడంటే మరియను తన దగ్గర చేర్చుకున్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం. మీరు చూడండి, వారిద్దరు కూడా ఎంతో ఓర్పును కలిగి ఉన్నటువంటి వారు. చూడండి, దేవదూత కలలో వచ్చి చెప్పినప్పుడు యోసేపు మరి ఆ కలను, ఆ దేవుడు మాట్లాడినటువంటి తీరును గ్రహించి ఆమెను దగ్గరికి తీసుకున్నారు.
ఇంకొకళ్ళైతే తీసుకుంటారా? తీసుకోలేదు. ఇంకొకళ్ళైతే దగ్గరికి తీసుకోవడానికి ఆస్కారం లేదు, అవకాశమే ఉండదు. ఓమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, ఓమ్మ వీళ్ళు ఏమనుకుంటారు, దేవుడు తర్వాత సంగతి, దేవుడు తర్వాత సంగతి. ఇంటి ముందున్న వాళ్ళు ఏమంటారో, ఇంటి వెనకున్న వాళ్ళు ఏమంటారో, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారో. అసలు దేవుడి విషయాన్ని పక్కన పెడితే వీళ్ళందరూ ఏమనుకుంటారు, నా పరువు పోదు, నా కుటుంబం పరువు పోదు, నా కుటుంబం రోడ్డు పడిపోదు అని చాలామంది అనుకుంటారు. చేర్చుకోరు, ఎవరు కూడా చేర్చుకోరు. కానీ ఆ దర్శనం రాగానే కలలో దేవదూత యోసేపుతో చెప్పగానే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను తన దగ్గరకు చేర్చుకున్నాడు. హల్లెలూయా. కానీ ఎంత భక్తి కలిగినటువంటి వారు చూడండి, ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే కనుక దేవుని యొక్క దర్శనం అనేటువంటిది అంత చిన్న వయసులో రావటం అంటే ఎంత భక్తిని చేసింది ఆమె. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఆమె జీవిస్తూ ఉన్నది కనుకే ఆమె జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఎవరి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి పట్లనే ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన యందు భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క కుటుంబ జీవితాల్లో దేవుడు అద్భుతము చేస్తాడు తప్ప ఇంకా ఏ విషయంలో కూడా అద్భుతాలు చేయడాయి. చూడండి, మరియా గర్భం దాల్చిన తర్వాత అందరూ నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆమె అనుకోవచ్చు, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ అవమానం, ఎవరు పుడతారో దేవుడు ఎరుగు, ఎందుకు ఇదంతా నేను ఎందుకు మోయాలి అని ఆమె అనుకోలేదు. ఎప్పుడు కూడా ఆమె ఎప్పుడు కూడా అనుకోలేదండి. కానీ లోక రక్షకుడిని ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి ఆమె ఎంతో కష్టపడింది, ఎంతో కష్టపడింది. దేవుడు ప్రవచించాడు ఎప్పుడంటే 750 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం దేవుడు ప్రవచించాడు యెషయా ప్రవక్తతోటి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలని క్రీస్తు పూర్వం 750 సంవత్సరంలో యెషయా ప్రవక్త ప్రవచించాడు. అనేక మంది స్త్రీలు ఏం చేశారంటే, అనేక మంది స్త్రీలు పెళ్లి చేసుకోకుండా అలాగనే కన్యకులుగా ఉండిపోయారు. మరి ఎందుకు వాళ్ళు అలా ఉండిపోయారు? ఎందుకు వాళ్ళు అలా ఉండిపోయారు అంటే, దేవుడు లోక రక్షకుడు అయినటువంటి వాడు నా కడుపును పుట్టాలి, నా కడుపులో నుండి, నా గర్భములో నుండి అతను రావాలి, నేను 9 నెలలు నా గర్భములో మోయాలి అని చాలామంది కన్యకులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు పెళ్ళి చేసుకోకుండా అలాగనే ఉండిపోయారు. కానీ ఎవరికి అటువంటి ధన్యత రాలేదు. ఎవరికి వచ్చిందట? మరియకు వచ్చింది. ఎంత ధన్యురాలో చూడండి ఒకసారి. అంత ధన్యతను ఇచ్చినటువంటి వాడు అంతే నిందలు, అంతే అవమానాలు ఇచ్చాడు. అంటే ఈమె నిలబడుతుందా అనేటువంటి ఒక పరీక్ష కూడా ఆమెకు పెట్టాడు. ఆ పరీక్షలో కూడా మరి మరియా గెలిచింది. ఎంత ఓర్పు కలిగి ఉన్నదండి. అటువంటి ఓర్పు మనం కలిగి ఉండాలి. చాలామంది ఓర్పు ఉండదు. భర్త ఒక మాట అనగానే ఎదురు తిరుగుతారు కొంతమంది, మరి భార్య ఒక మాట అనగానే భర్తలు కొంతమంది ఎదురు తిరుగుతారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమైంది? గొడవ అయింది. గొడవలు అవుతూ ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులు అనగానే పిల్లలు ఏం చేస్తారంటే కోపపడతారు. ఇంట్లో ఏది ఉంటే అది పగల కొడతారు. పగల కొడతారా? ఓపిక ఉండదు. ఉంటుందా ఓపిక? ఒక ఆమె నాతో చెప్పింది, నేను ఒక మాట అనగానే మా వాడు 20,000 రూపాయల సెల్లు కింద పడేసాడండి అని నాతో ఒక ఆమె ఒక మాట చెప్పింది. అంటే ఓర్పు అనేటువంటిది లేదు. ఓర్పు లేకపోవటం వల్ల ఏం జరుగుతుందట? నష్టం అనేటువంటిది జరుగుతుంది. ఓర్పు లేకపోవటం వలన, సహనము లేకపోవటం వలన జీవితాలు నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనము ఓర్పును కలిగి మనం ముందుకు నడవాలి. తొందరపడి మాట్లాడటం వల్ల ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అంటే ఏ ప్రయోజనం కలగదు. కొంతమంది ఊక్కునే కోపపడుతూ ఉంటారు.
కొంతమంది ఊకూకనే కోప్పడి బీపీలు తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకు అదంతా? ఓర్పు కలిగి ఉండొచ్చు కదా, సహనం కలిగి ఉండొచ్చు కదా, కొంచెం సేపు ఓపిక పట్టొచ్చు కదా. ఓపిక పట్టరు చాలామంది. అటువంటి ఓపికలు అనేటువంటివి చాలామందికి ఉండవు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఓర్పు సహనము కలిగినటువంటి వారు ధన్యులని ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఓర్పు కలిగి సహనము కలిగి తన జీవితంలో అద్భుతాన్ని చూడగలిగింది. ఓర్పును సహనమును మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏముంటాయంటే అద్భుతాలు ఉంటాయి. ఏదైనా సాధించాలి అనుకుంటే ఏముండాలి? మనలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మరి అటువంటి ఓర్పు మనం ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరియా, యోసేపు వీళ్ళిద్దరూ కూడా నజరేతులో నివసిస్తూ ఉన్నారు. మరి ఒకానొక టైంలో 9 నెలలప్పుడు నిండు శూలాలు 9 నెలలప్పుడు వారు నజరేతులో ఉన్నప్పుడు వారికి ఒక వార్త వినపడింది. బెత్లెహేములోని జనాభా సంఖ్య రాస్తూ ఉన్నారు, జనాభా లెక్కలు వేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి అని వీరు ఏం చేశారంటే బయలుదేరారు. వీరిద్దరు కూడా బయలుదేరారు. 9 నెలల్లో గర్భిణి. మరొక కొద్ది రోజుల్లో, ఒక 4-5 రోజుల్లో కంటుంది అనగా వీళ్ళు బయలుదేరారు. మరి ఆ రోజుల్లో ఎటువంటి దారులు లేవు, ఎటువంటి ప్రయాణంలో అనేటువంటివి సరిగా లేవు. కానీ ఆ నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళాలంటే కొన్ని 100 మైళ్ళు నడిచి వెళ్ళాలి. ఈ మరియను తీసుకొని యోసేపు బయలుదేరారు. అడవుల గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. పర్వతాలను, గుట్టలు ఎక్కుకుంటూ వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఓపిక కలిగి, సహనము కలిగి, నేను ఎందుకు వెళ్ళాలి, అసలు అవసరం లేదు కదా అని అనుకోలేదు. ఎంతో ఓపిక కలిగి ఆమె బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేముకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి మంచుకుందా అంటే లేదు. బెత్లెహేముకి వచ్చారు, ఎన్నో తిప్పలబడి, ఆ తిప్పలు ఈ తిప్పలబడి బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేముకి వచ్చిన తర్వాత మరి నిండు గర్భిణీ కనుక నొప్పులు మొదలయ్యాయి. ఎవరికి? మరియకు నొప్పులు మొదలయ్యాయి. నొప్పులు మొదలైతే మరి యోసేపు ఒక్కడే ఉన్నారు. అక్కడ ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు పక్కన. ఏమండి, ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అటో ఇటో ముక్కుకుంటూ మూలుక్కుంటూ వాళ్ళు బెత్లెహేముకి అయితే వచ్చారు. కానీ అక్కడక్కడ వండుకుంటూ, అక్కడక్కడ ఆగుకుంటూ బెత్లెహేముకి వచ్చారు. కానీ బెత్లెహేముకి వచ్చిన తర్వాత మరియకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. నిండు గర్భిణితో ఉంది, నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ధైర్యం చెప్పడానికి ఎవరు లేరు అక్కడ. అసలు ఆ బెత్లెహేములో ఎవరు వాళ్ళకి తెలియదు. చుట్టాలు లేరు అక్కడ, బంధువులు లేరు, ఎవరు వాళ్ళకి తెలియదు. మరి ఏం చేసింది మరియా? ఏం చేసింది? నొప్పులు పడుతూ ఉన్నది బాగా. యోసేపు ఏం చేస్తున్నాడంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్తూ ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా స్థలం అనేటువంటిది ఇవ్వట్లేదు. జనాభా లెక్కలకు వచ్చినటువంటి వారు అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో జనాభా లెక్కలు వేయించుకోవడానికి ఆ బెత్లెహేముకి వచ్చారు. మరి ఆ సత్రాలు, హోటల్స్ అన్నీ కూడా నిండిపోయాయి. ఎవరింట్లో చూసినా కూడా మరి జనం ఉన్నారు. కానీ యోసేపు, అయ్యా, అమ్మా, నా భార్య నొప్పులతో బాధపడుతూ ఉన్నది, కొంతంత ప్లేస్ ఇవ్వండి అమ్మా. మరి నా భార్య నొప్పులతో బాధపడుతూ ఉన్నది, ఈ ఒక్క రాత్రికి మేము తలదాచుకుంటాం, కొంచెం మాకు అవకాశం ఇవ్వండి అమ్మా అని ఇంటింటికి తిరిగి అడుగుతూ ఉన్నాడు. అక్కడ హోటల్కి వెళ్తే, అయ్యా నా భార్యకు కొంచెం అవకాశం ఇవ్వండి అంటే ఎవరు కూడా అక్కడ వారిని పట్టించుకోవట్లేదు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు. ఒక పక్క నొప్పులు ఎక్కువైపోతూ ఉన్నాయి. యోసేపుకి ఏం అర్థం కావట్లేదు. ప్లేస్ చూస్తేనేమో ఎక్కడ కూడా లేదు, స్థలం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. వారు ఎక్కడ కూర్చోవాలన్నా కూడా కనీసం ప్లేస్ కూడా వాళ్ళకి దొరకట్లేదు. యోసేపు బాధపడుతూ ఇల్లు తిరుగుతూ అడుగుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇల్లు వారికి ఇవ్వట్లేదు. ఇవ్వకపోయేసరికి యోసేపు ఏం చేశారంటే దూరంగా పశువులు కట్టేసినటువంటి ఒక గుహ వారికి కనపడింది. ఆ బెత్లెహేములోనే కొంచెం దూరంగా
ఆ పశువులు కట్టేసినటువంటి గుహ వారికి కనపడేసరికి ఆ మరియను, నొప్పులు పడుతూ ఉన్నటువంటి మరియను ఎక్కడికి తీసుకువెళ్ళాడంటే ఆ గుహలోకి తీసుకువెళ్ళాడు. పశువులు కట్టేసినటువంటి గుహలోకి తీసుకువెళ్ళాడు. అందులో చుట్టూ కూడా పశువులు ఉన్నాయి, మొత్తం కూడా పశువులు ఉన్నాయి, మేతలు మేస్తూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు యోసేపు ఏం చేశాడంటే ఆ మరియను తీసుకెళ్ళి అక్కడ కొంచెం ఆ గడ్డి ఉంటే ఆ గడ్డి తీసుకొని ఆ గడ్డి మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దుప్పటి వేసి మరియను అక్కడ పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత ఆమె ప్రసవించింది. ఎక్కడ ప్రసవించిందట? పశువులు కట్టేసినటువంటి గుహలో ఆమె ప్రసవించింది. దాన్నే ఏమన్నారంటే పశువుల పాక అన్నారు. అంటే వారికి ఎక్కడ కూడా స్థలం లేదు. వారు అనుకొని ఉండొచ్చు, ఎందుకు మాకిన్ని బాధలు, ఎందుకు మాకిన్ని వేదనలు, ఎందుకు మాకిన్ని కష్టాలు, మేము కడుపు పేదరికంలో ఉన్నాం కదా, ఎందుకు దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు? మరి ఎంచుకున్నటువంటి వాడు, పిలుచుకున్నటువంటి వాడు మాకు ఆస్తిని దయచేయచ్చు కదా, లేకపోతే మాకు దారిని చూపచ్చు కదా అని వారు ఎప్పుడు కూడా అనుకోలేదండి. కడుపు పేదరికం అనుభవిస్తూ ఉన్నా కూడా, పేదరికంలో ఉన్నా కూడా, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా వారు దేవుణ్ణి మహిమపరిచారు తప్ప ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. అంటే ఎంత ఓర్పు ఉన్నదో మీరు చూడండి ఒకసారి. దేవుడు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నా కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు తప్ప దూషించట్లేదు. అంత ఓర్పును కలిగి ఉన్నారు. ఈనాడు ఉందా ఎవరికైనా ఓర్పు? అంత ఓర్పు ఉందా ఎవరికైనా? ఎవరు కూడా అంత ఓర్పు లేదు. పాస్టర్లే తిడుతూ ఉన్నారు, కొంతమంది పాస్టర్లే తిడుతూ ఉన్నారు, దైవజనులే తిడుతూ ఉన్నారు, విశ్వాసులు తిడుతూ ఉన్నారు, అనేకమైనటువంటి రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి భక్తి ఎవరికి చేస్తున్నారంటే దేవుడికి చేస్తున్నట్ట? లేదు. గద్దించేటువంటి మాటలు వేరే ఉంటాయి, బుద్ధి చెప్పేటువంటి మాటలు వేరే ఉంటాయి. కానీ తొందరపడి మాట్లాడేటువంటి మాటలు వేరే తిరిగి ఉంటాయి. హల్లెలూయా. అందుకని మనము ఈ సమయంలో చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే ఓర్పు, సహనము మనం కలిగి ఉండాలి. మరియకు ఎంతైతే ఓర్పు కలిగి ఉన్నదో, ఆమె తన యవ్వన జీవితంలో అంత చిన్న వయసులో అంత ఓపిక కలిగి ఉన్నటువంటి ఆమెను చూసి మనం నేర్చుకోవాలి. మనలో కూడా ఏముండాలట? ఓపిక, సహనం అనేటువంటిది మనలో ఉండాలి. కొంతమంది మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, తిట్టుకొని మనం తల ఉంచుకొని వారిని క్షమించి మనం తల ఉంచుకొని ముందుకు రావాలి. ఎన్నో రకాలుగా మాట్లాడతారు. లోకం అన్న తర్వాత ఎన్నో రకాలుగా మాట్లాడతారు. లోకంలో అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ఎన్నో రకాలుగా మాట్లాడతారు. అవన్నీ మనం వినుకుంటా, అవన్నీ మనం ఆలోచించుకుంటూ కూర్చోటానికి మనకి టైం లేదు. ఉందా? పట్టించుకోవద్దు అవన్నీ కూడా. ఎస్పెషల్గా కొంతమంది టైం కేటాయించి ఎవరేమన్నారు అన్నీ కూడా రాసుకుంటారు. కొంతమంది ఎవరేమన్నారు, ఎప్పుడన్నారు, అవన్నీ కూడా మరలా అరే ఎందుకు అందట్లా అసలు సంగతి నేను చెప్పాలి, ఇలా కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. మనకు అవన్నీ కూడా అవసరం లేదు. ఓర్పు కలిగి మనం ఉండాలి, సహనము కలిగి మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్.